ప్రియమైన ద్వారా మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామంలో మొదటగా నా శుభాకాంక్షలను తెలుపుకొచ్చున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మనం దేవుడి గురించిన జ్ఞాన సంగతులను వినడానికి మనమందరము మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుడు మనకు ఏది తెలియపరచబోతున్నారో ఆయా సంగతులను విని మన హృదయంలో స్థిరపరచుకోవడానికి వాటిని ఆలోచించుకొని మన జీవితాలను మనం సరిచేసుకొని మన అమూల్యమైన పవిత్రమైన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని క్రీస్తు పేరిట మేమందరూ వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ విలువైన అపారమైన అమూల్యమైన ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము కదండి. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగరుడ, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపించుతున్న ప్రేమకును మా పట్ల జరిగించుతున్న ఆశ్చర్యకార్యములను ఏమిచ్చి వివరం తీర్చుకున్నాము తండ్రి. సర్వోన్నతుల సర్వ సృష్టికర్త తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో మా జీవితంలో మరి ఒక దినాన్ని మీరు మాకు ఆశీర్వదించి అనుగ్రహించిన ఈ మంచి సమయంలో తండ్రి, మిమ్మల్ని మీ గురించిన జ్ఞాన సంగతులను తండ్రి నేర్చుకుంటూ సంఘముగా ఇక్కడ కూడుతున్నాం తండ్రి. ఈ దినంలో మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో తండ్రి, ఏ జ్ఞానాన్ని మాకు తెలియపరచబోతున్నారో అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం కదండి. మా హృదయాలను మీ జ్ఞాన సంగతులకు కేంద్రీకరించి తండ్రి, ఆ జ్ఞాన సంగతులు మా హృదయంలో స్థిరపరచుకోగలిగే శక్తిని, జ్ఞానమును, బుద్ధిని, తెలివిని అనుగ్రహించాలని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అతి వినయముతో వెలుగులాగా వేడుకొచ్చున్నాం మా తన తండ్రి. బేస్ ఎక్కువగా మళ్ళీ వాయిస్ ప్రియులారా, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వారాలుగా ఎంతోమంది పాస్టర్ల ద్వారా దైవజనుల ద్వారా మనం ఎన్నో సంగతులను మనం వింటున్నాం, విన్నాం. వాటిలో వాళ్ళు చెప్పిన వాటిలో ఎన్నో సంగతులు మనకు బుద్ధి కలగాలని, మన జీవితాలను మార్చుకోవాలని దేవుడు తన దైవజనుల ద్వారా ఎన్నో విషయాలను బైబిల్ గ్రంథం నుండి మనకు తెలియపరిచి ఉన్నారు. కానీ ఈరోజు మనము తెలుసుకోబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడి గురించి మొదటగా మనకు తెలుసా? ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. అన్యులు వాళ్ళు ఆరాధిస్తున్నట్టుగా వాళ్ళ యొక్క మనసులో అనుకున్నట్టు దేవుణ్ణి ఒక రూపంగా మార్చుకొని ఆరాధిస్తున్నట్టుగా మన దేవుడు కాదు. ఇప్పుడు పాటల్లో కూడా మనము ఉన్నాము సర్వ సృష్టికర్త అని. కాబట్టి ఆ సర్వ సృష్టికర్త గురించి మనం తెలుసుకోవాలనేది చాలా ప్రాముఖ్యం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు కూడా దేవుడు వాళ్ళ నుండి ఆయన గురించి తెలుసుకోవాలని చాలా ఇష్టపడ్డారు. కానీ అనేక సందర్భంలో వాళ్ళు తప్పిపోయారు దేవుడి గురించి తెలుసుకోవడం. ఎందుకంటే తమ ముందు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. ఐగుప్తు దేశం నుండి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి వాటిని ఆ ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించాడు. అరణ్యంలో వారిని నడిపించుటగా మన్నాను కురిపించాడు. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు చేసినా కూడా
వాళ్ళు దేవునిని దేవుడిగా ఆరాధించలేదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండలేదు. కాబట్టి మనము అలాంటి వారముగా కాకుండా సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో అని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ఈ సమయంలో. ఈ బైబిల్ గ్రంథానికి రచయిత ఎవరు తెలిసిన? రచయితలు చాలా మంది ఉన్నారు. ఆథర్ ఆఫ్ ద బైబిల్, ద ఆథర్ ఆఫ్ ది బైబిల్, డూ యు నో? గాడ్, ఓన్లీ ద గాడ్. దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించడమే గొప్ప విషయం. హి ఈజ్ ద ఓన్లీ ఆథర్ ఆఫ్ ది బైబిల్. ఆయన ఒక్కడే రచయిత అని ఎక్కడ రాయబడి ఉంది తెలిసిన? అది కూడా రాయబడి ఉంది. మన సొంతంగా మనం చెప్పకూడదు. దేవుడే ఈ బైబిల్కి రచయిత, గ్రంథకర్త అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ విషయాలు ఎంతమందికి తెలుసు? బైబిల్ చదువుతున్న ఎంతమందికి తెలుసు ఈ విషయాలు? చెప్పండి. ఎవరికైనా తెలుసా? బైబిల్ దేవుడే రాశాడు, దేవుడే గ్రంథకర్త అని ఎంతమందికి తెలుసు? మనం ఇన్ని సంవత్సరాలుగా మనం చర్చికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పాస్టర్లు చెప్పేది వింటున్నాం, దైవజనులు చెప్పేది వింటున్నాం, బైబిల్ ఇంట్లో చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. కానీ బైబిల్లో రాయించింది దేవుడే, రాసింది దేవుడే అని దేవుడే చెప్పినాడు. వీళ్ళందరికీ ఈరోజు ఆ యొక్క వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. పేతురు గురించి తెలుసా మీకు? పేతురు ఎవరు తెలుసా? పేతురు తెలియదు. పేతురు ఆయన చదువుకోలేదండి. ఆయన వృత్తి ఏంటో తెలిసిన? చేపలు పట్టడం. చేపలు పట్టేవాళ్ళు ఎక్కువగా చదువుకోనంటే చేపలు పట్టడానికి వెళ్ళరు. ఎక్కువగా చదువుకోనంటే వాళ్ళు ఇంకా వేరే ఉద్యోగానికి వెళ్తారు. కానీ పేతురుకి చదువు లేదు. అలాంటి చదువు లేని ఆయన ద్వారా దేవుడు తన మాటను, మహత్తరమైన మాటను ఆయన రాయించాడు బైబిల్లో. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక. ఎవరైనా గట్టిగా చెప్పండి, అందరికీ వినపడుతుంది. ఏమైనా 20 నుండి చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను. ఇక ఏలైనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వారై దేవుని మూలముగా పలికిరి. అప్పుడు రచయిత ఎవరు? గ్రంథకర్త ఎవరు? సాక్షాత్తు సృష్టికర్తల గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి. ఈ సృష్టిని కలిగించిన వారు, ఈ సృష్టిని గురించి చెప్పాలంటే సృష్టించిన సృష్టికర్తే చెప్పాలి. కర్త అంటే ఎవరు? చేసినవారు. కర్త అంటే చేసినవారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని గురించి తెలుసుకోవాలనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరికి సృష్టికర్తల గురించి తెలుసుకోవాలి. మనము ఎక్కువగా దేని మీద ధ్యాస ఉంచుతామంటే, ఎక్కువగా నేర్చుకోవాలంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి మనం ప్రయాసపడతాం, ఉర్రుతలాడతాం. కానీ దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటేనే మనము దేవుని పిల్లలం అవుతాము. కాబట్టి మొదట
దేవుని గురించి, ఈ సృష్టిని గురించి మనం ఈరోజు కొద్దిసేపు ధ్యానిస్తాం. ఈ సృష్టి ఎలా కలిగింది? దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము నిత్యము మన జీవితంలో ఆయన యొక్క కార్యాలు జరగాలని కోరుకుంటున్న దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన శాశ్వతుడు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి పిల్లలు. ఆయన అనంతునిగా ఉన్నాడు, శాశ్వతునిగా ఉన్నాడు, స్వయంభూగా ఉన్నాడు. ఈ సృష్టిలో ఏది లేదు, ఏది లేదు. అప్పుడు ఆయన ఆదిలో, ప్రారంభంలో ఆయన ఒక్కడే ఉన్నాడు. ప్రారంభంలో ఈ సృష్టిలో, ఉనికిలో ఏది లేదు. మనం కూడా ఈ దేవుడు సృష్టించేటప్పుడు మనం కూడా లేము. తెలుసా మీకు? మనం కూడా లేము. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే పర్ఫెక్ట్గా ఆయన మంచిది, తాను చేసిన దాన్ని అంతా చూసినప్పుడు అది మంచిదిగా కనబడిన అన్నప్పుడు తర్వాతనే దేవుడు మనిషిని సృష్టించాడు. అవును కదా? కాబట్టి మోషే గారు ఆయన గురించి ఎంతగా వర్ణిస్తున్నాడంటే చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. మోషే ఆ ఆది కాండంలో మోషే రాసిన పంచకాండాలు ఆయన ద్వారా రాయించబడింది. మోషే గారు సొంతంగా రాయలేదు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం. పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు అంటే there is no beginning, there is no ending. నిత్యుడు, ఆల్ఫాయు ఓమెగాయు. అంటే ఆల్ఫా ఓమెగా ఏ ఒక పదం తెలిసిన? గ్రీకు పదం. ఆల్ఫా ఓమెగా అంటే గ్రీకు పదం. ఆదియు అంతము, ఆదియు అంతమైన దేవుడు. అలాంటి దేవుడిని మనము ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ అనంతుడైన సృష్టికర్తను మనము ఆరాధించడం అనేది సామాన్య విషయం కాదు. అందరికీ అలాంటి అదృష్టం లేదు ప్రియులారా. మనందరికీ, మన క్రైస్తవులమైన మన ఒక్కరికే దేవుడు ఆ యొక్క ఆధిక్యతను అనుగ్రహించి ఉన్నాడు. దీనిని బట్టి మనము సంతోషించాలి, గర్వపడాలి. ఈ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలను తెలియని వారికి మనం తెలియపరచాలి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. తెలియని వారికి, సృష్టికర్తల గురించి తెలియని వారికి తెలియపరచాలి. మొదలు మనం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we should know who is God. G-O-D. You know what is that? G-O-D stands for? G-O-D. What does it stands for? Generator, operator, destroyer. దేవుడు అనంతుడు, స్వయంభూగా ఉన్నాడు. యుగ యుగములు ఆయన ఉంటాడు. ప్రారంభంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయనకు మనలాగానే అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, హృదయం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన మనలను తన స్వరూపమందు తన పోలిక చెప్పున సృజించెను. ఆ యొక్క ఆకారంలోనే మనకు అన్నింటినీ మనకు అనుగ్రహించాడు. దేనికి? మనకు కళ్ళును, కాళ్ళు, చేతులు, మాటలు అన్నీ ఆయన అనుగ్రహించున్నాడు. చూడండి ఎంత మనం సంతోషించాలి. అలాంటి దేవుడిని మనం దేవుడిగా ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నామంటే, అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఎంతగా మనము ఆయన ఇంకా ఎంత ఘనపరచాలి. ఆయన ఎలాంటి పరిస్థితులు, ఆయన యొక్క స్థితి ఎలా ఉందో తెలుసు మీకు. ఆయన యొక్క స్థితి
ఆయన యొక్క ఉనికి ఎలా ఉందో తెలిసిన ఆయనను ఎవ్వరు చూడలేదు. ఈవెన్ దేవదూతలు కూడా, పరలోకంలో ఉండే దేవదూతలు కూడా, మనుషులు కానీ దేవదూతలు కానీ, కోటానుకోట్ల దేవదూతలు కానీ, ఇంకా అపవాది కూడా సాతాను కూడా ఆయనను సమీపింపలేదు, చూడలేదు. అలాంటి తేజస్సులో వెలుగులో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు కాబట్టి ఎటువంటి పాపము ఆయనకు సమీపింపలేదు. ఇక దేవదూతలు కూడా, పరలోకంలో ఉండే దేవదూతలు కూడా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాశారు. మొదటి పత్రిక రాస్తూ దేవుని గురించి అద్భుతంగా వర్ణించాడు. ఫస్ట్ లెటర్ టు తిమోతి, ద ఫస్ట్ లెటర్ టు తిమోతి, చాప్టర్ 6 verse 16. తిమోతికి రాసిన మొదటి పత్రిక మీ చేతుల్లో ఉన్న దేవుని గ్రంథమైన బైబిల్ను అందరూ తీసుకోండి. ఈ చేతిలో ఉండేది, మన చేతిలో ఉండేది సామాన్యమైన గ్రంథం కాదు, సామాన్యమైన బుక్ కాదు. 66 పుస్తకాలు కలిగిన ఈ దైవ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చూడాలి. చదువు వచ్చే ప్రతి వారు, వాళ్ళకి చదువు రాకపోతే ఒక వదిలేండి, చదువుకున్న ప్రతి వారు ఆ యొక్క బైబిల్ను ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి, ధ్యానించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నారు. మనుషులలో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవరును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండుగాక. సమీపింపరాని తేజస్సు అంటే ఏంటో చూడండి. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనం భూమి కంటే ఎన్ని లక్షల రెట్లు పెద్దది తెలిసిన ఆ పెద్ద గోళం, సూర్యగోళం ఎంత పెద్దదో తెలిసిన. సూర్యుడు వ్యక్తి కాదు, భూమి వ్యక్తి కాదు, చంద్రుడు వ్యక్తి కాదు. అది ఒక గోళం, దేవుడు చేసిన వస్తువు. సూర్యుడు ఎంత పవర్ఫుల్ చూడండి, ఎంత పవర్ఫుల్. యుగాలుగా మండుతున్నాడు. ఆ సూర్యుడి నుంచి వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆ సూర్య కిరణాల నుంచి వచ్చే భూమికి వచ్చే ఒక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల మనం బ్రతుకుతున్నాం. అలాంటి సూర్యుడిని తయారు చేసిన దేవుడు చూడండి, ఎలాంటి దేవుడు చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే there is no beginning, there is no end. అమరత్వము, చావు లేనివాడు. ఈ యొక్క ఆద్యంతాలు కలిగిన విశ్వానికి మాత్రం బిగినింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ప్రతి మనిషికి ఎలా పుట్టుక చావు ఉన్నదో ఈ ప్రపంచానికి, ఈ యొక్క విశ్వానికి, ఈ భూమికి, ప్రతి భూమిలో ఉన్న ప్రతి దానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. దట్ ఈస్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్. కానీ దేవునికి మాత్రం ఏం లేదు, ప్రారంభం లేదు, ఇంకా ముగింపు లేదు. అలాంటి దేవుని, నిత్యుడైన దేవుణ్ణి, శాశ్వతుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనలను దేవుడు తన పరలోకానికి, తనున్న చోటికి నిత్యంగా మనం ఆయనతో ఉండాలని, జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ చాలా అద్భుతమైనది, అది వర్ణింప సఖ్యము కానిది. We cannot measure his love. ఆయన యొక్క శక్తి మనము మెషర్ చేయలేం. We cannot measure his power. పవర్ అంటే ఏం తెలుసండి? అధికారం అంటే ఏం తెలుసండి? అధికారము అంటే ఏం తెలుసా?
మనుషుల్ని ఏరడం కాదు. అధికారం అంటే ఏం తెలిసిన? గివింగ్ ఇస్ ద పవర్. గివింగ్ ఇస్ ద పవర్. ఇవ్వడమే అధికారం. దేవుడు మనకు ప్రతిదీ అనుగ్రహిస్తున్నాడు, అది అధికారం. ఈ సృష్టి ఆయనది కాబట్టి ఆయన సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనకి జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు, ప్రాణాన్ని అనుగ్రహిస్తున్నాడు, శరీరాన్ని అనుగ్రహిస్తున్నాడు, మనము ప్రాణాధారమైన ఆహారం అనుగ్రహిస్తున్నాడు. ప్రతిదినము ఈ భూమండలాన్ని ఆక్సిజన్తో నింపి ఉన్నాడు, జీవవాయువును నింపి ఉన్నాడు. సమస్తమును అనుభవిస్తున్న మనుషులు మాత్రము దేవుని కృపను, దేవుని దయను, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, సమస్తమును అనుగ్రహిస్తున్న దేవుడు, సమస్తాన్ని అనుభవిస్తున్న మనుషులు మాత్రము దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు. సమస్తం అండి, ఈ సృష్టిలో సమస్తము, ఈ సమస్తం ఆయన దగ్గర సృష్టించాడు. ఆది కాండం ఉంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి ఆకాశములను సృజించను. భూమి ఆకాశం అంటే ఒక సింపుల్ వర్డ్, దట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్. అదొక పరిచయం, ఇంట్రడక్షన్. అది ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, దట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్. దాని తర్వాత వస్తే ఆయన ఈ సృష్టిలో ఎన్ని చేశాడో, ఎందుకు చేశాడో, ఎవరికి కొరకు చేశాడో, తన కొరకు చేసుకోలేదు. దేవుడు ఇవన్నీ తన కొరకు చేసుకోలేదు ప్రియులారా. దేవుడు చేసిన వాటన్ని మనిషి అనుభవిస్తున్నాడు. దేవుడిని మర్చిపోయాడు, దేవుడిని తెలుసుకోలేకపోయాడు. దేవుడిని మర్చిపోయాడు కాబట్టి, దేవుడిని ఆలోచించలేదు కాబట్టి, దేవుడి గురించిన ఆలోచన లేవు కాబట్టి ప్రపంచంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో వ్యవహారాలు అన్ని కల్పించుకున్నారు. అన్ని కల్పితాలే. మనిషి ఆలోచన వచ్చిన, మనిషి బుద్ధిలో వచ్చిన కల్పితాలే కానీ దేవుని జ్ఞానము ఎవరిలో లేదు. ఇది ఎవరో ఆలోచించడం లేదు. ఇప్పటికీ సమస్తాన్ని రాయించాడు బైబిల్. ఈ అధికారము, ఈ మనం చూస్తున్నవి, మనకు కనపడనివి, కనిపించేవి, ఈ అధికారము, ప్రభుత్వాలు, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చింది? దేవుడే ఇవన్నీ అనుగ్రహించాడు. దేవుడే చెప్తున్నాడు. అద్భుతమైన మాట కొలసీలకు రాసిన పత్రిక, అపోసైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో చాలా అద్భుతంగా దేవుడు రాయించాడు. ఆయన ద్వారా, పౌలు గారి ద్వారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఈ అధికారాలు, ప్రభుత్వాలు కనబడేవి ఏదైనా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సర్వమును అంటే ఈ సృష్టిలో ప్రతిదీ, మనము కళ్ళతో చూస్తున్నవి, మనకు కనబడనివి, ఇవన్నీ ఎవరు? అధికారం ఎలా వచ్చింది? ఈ అధికారులకు ఎవరు అధికారం ఇచ్చేది? జనులు ఏరుటకు దేవుడే అధికారం ఇస్తే, దేవుడు అధికారం ఇవ్వకపోతే నాయకులకు జనులను ఏరుటకు వాళ్ళకి ఏముండదు, పవర్ జీరో. కాబట్టి ప్రియులారా, చాలా అద్భుతమైన ఈ యొక్క దేవుని సంగతులను మనం తెలుసుకోవాలి. మొదట దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుని సృష్టిని గురించి తెలుసుకోవాలి. దేవుడు ఈ సృష్టిలో ప్రతిదారిని సృజించాడు, పాపరహితంగా సృజించాడు. అంతా మంచిది. ఆయన చేసినప్పుడు ఆది కాండము 1వ అధ్యాయం 31వ చూసినప్పుడు
ఆయన చేసిన యావత్తులో చూసినప్పుడు అది మంచిదిగా, అది మంచిదిగా అంటే మంచిది అంటే దానిలో పాపము లేదు. ఈ సృష్టిలో ఏ ఒక్క వస్తువైనా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కోటానుకోట నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, లోయలు, నదులు, సరస్సులు, కాలువలు, ఇంకా చెట్లు, పురుగులు, పక్షులు, పశువులు, జంతువులు, ఇవన్నీ దేవునికి విధేయతగా ఉన్నాయి. ఒక్క మనిషి తప్ప తన పోలిక చెప్పున తన స్వరూపమందు నరులను చేయటము అని చేసిన మనిషి తప్ప మిగతాన్ని ఆయన ఆజ్ఞ మేరకు అవి ఇప్పటికీ ఉన్నాయి. సూర్యుడు తూర్పు ఉదయించాలంటే అలానే ప్రారంభం నుండి తూర్పునే ఉదయిస్తుంది, అస్తమిస్తుంది పడమట. భూమి ప్రారంభం నుండి తిరుగుతూనే ఉంది, ఇప్పటి వరకు ఆగలేదు. ఆగిందంటే ఏ జీవరాశి ఈ భూమి మీద ఉండదు. జస్ట్ 1 సెకండ్, ఒక కన్ను రెప్పపాటు కానీ భూమి తిరగడం ఆగిందంటే ఇంకా జీవరాశి ఈ భూమి మీద ఉండదు. మొత్తం స్మాష్, కంప్లీట్గా స్మాష్ అవుతుంది. అవును ప్రియ, ఈ సత్యాలు ఎవరు మనకు నేర్పిస్తారు, ఎవరు జరుపుతారు చెప్పండి? దేవుడే మనకు నేర్పించాలి, దేవుడే మనకు తెలియజేయాలి. కాబట్టి ఈ యొక్క సృష్టిని చాలా మంచిగా చేశారు. ఈ సృష్టిలో చేసిన ప్రతి వస్తువు ఆయన కట్టడకు, ఆయన ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ఉన్నాయి. సముద్రాలకి పొలిమేరలో ఏర్పరిచారు తెలిసిన, సముద్రాలకు పొలిమేర ఏమి? పొలిమేర, సముద్రాలకు పొలిమేర ఏంటో తెలిసిన? సీషోర్. మనం అంటూ వెళ్తుంటాం కదా, హ్యాపీగా వెళ్తాం, ఒక్కోసారి సముద్రాలు చూస్తాం, సముద్రంలో ఆడుకుంటాం. పొలిమేర ఏం తెలుసా? ఆ నీళ్లు, ఆ సముద్రపు నీళ్లు ఈ భూమి మీద రాకుండా, ఎందుకంటే తన పిల్లలు ఉన్నారని. ఒక్కోసారి మనం అనుకోవచ్చు, అంటే వర్షాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అవన్నీ వచ్చి వెళ్తున్నాయి, దానివల్ల మనకు ప్రమాదం ఏమి లేదు. ప్రమాదం అంటే ఇప్పటికీ మనం ఈ నిమిషంలో ఇక్కడ బ్రతికి ఉండాలి. అవన్నీ వర్షం రావాలి, పంటలు పండాలి, ప్రాణాహారమైన ఆహారాలు పండాలి, భూమి పండించాలి, మనకు ఆహారం మనం తినాలి, బ్రతకాలి, దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు మనం బ్రతకాలి, దేవుడిని తెలుసుకోవాలి, దేవుని గురించిన జ్ఞాన సంగతులను మనం తెలుసుకొని మన ఆయుష్కాలంలో దేవునికి ఏం చేశామో, దేవుని గురించి ఏం తెలుసుకున్నామో, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. దేవుడు మనకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. అవును ప్రియులారా, కాబట్టి ఈ సృష్టిని చేసిన తరువాత అది అన్ని మంచిగా దేవుడు పర్ఫెక్ట్. మనుషులు చేసే దాంట్లో పర్ఫెక్ట్ ఏం లేదు. ఒక ఫ్యాక్టరీలో ఏదైనా వస్తువు తయారు చేసిన తర్వాత అది క్వాలిటీ టెస్ట్కి పోతుందా లేదా, ఇది మంచిదా లేదా, క్వాలిటీ టెస్ట్ అంటారు కదా, తెలుసా? క్వాలిటీ టెస్ట్. ఇది పర్ఫెక్ట్గా ఉందా, ఈ వస్తువు అంటే ఉపయోగించడానికి కరెక్ట్గా ఉందా. ఈ ఫ్యాన్ తయారు చేసినా కూడా క్వాలిటీ వెళ్తుంది, ఇది బాగా తిరుగుతుందా లేక మధ్యలో ఆగిపోతుందా. సో క్వాలిటీ టెస్ట్. తర్వాత ఈ సృష్టిలో అన్నిటినీ సృష్టించిన తర్వాత క్వాలిటీ టెస్ట్ జరిగింది. అన్ని చూశాడు, మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఆ పర్ఫెక్ట్లోనే ఆదాము హవ్వలను కూడా చేశాడు. ఆదాము హవ్వలను చేసినప్పుడు వాళ్ళు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నారు. దే ఆర్ ఆల్సో వెరీ వెరీ పర్ఫెక్ట్. అందుకనే దేవుడు ప్రతి చల్లపూట ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏదేది పోతాడు అంతే కదా. చాలా కాలం కొనసాగేది వాళ్ళ కాన్వర్సేషన్, చాలా కాలం. ఆదాము హవ్వలతో దేవుడు ప్రతి చల్లపూట వచ్చాడు. అందుకనే దేవుడు వచ్చి వెళ్ళిపోయిన ఒక దినాన్ని చెప్పలేదు, ఒక సెకండ్ చెప్పలేదు. ప్రతి చల్లపూట అంటే అది ఎన్నో రోజులుగా జరిగింది కదా. ఎన్నో రోజులుగా వాళ్ళ మనుషులకి, ప్రారంభ మానవులైన ఆదాము హవ్వలకి దేవునికి మధ్య సంభాషణ జరిగేది. అద్భుతమైన సంభాషణ. దేవుడితో మాట్లాడడం అనేది సామాన్య విషయం కాదు.
ఈ లోక సంబంధమైనది, ఈ వస్తువుల గురించి అవి కాదు. చాలా అద్భుతమైన అది దేవుని గురించిన మాటలు, పరలోక సంబంధమైన మాటలు. అది చాలా అది వర్ణింప సత్యము కలిగి ఆ మాటలు. అప్పుడు ప్రతి చల్లపూటలకు కొన్ని రోజులు జరిగిన తరువాత ప్రారంభమైంది సమస్య. సమస్య ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడంటే ప్రారంభమైంది? ఎప్పుడైతే సాతాను వచ్చి వారిని శోధించడం. అంటే ఆదామును శోధించలేదు. స్టార్టింగ్ ఫస్ట్గా వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? అవునా? బిగ్ పాయింట్. ఆదాము పక్కనెముక నుండి సృజించిన అవ్వ దగ్గరకు వచ్చింది. మొదటి తల్లి మనందరికీ ఆది తల్లి అంటే ప్రారంభం. ఆది అంటే ప్రారంభము. ఏ ప్రారంభము? మనుషులందరికీ ప్రారంభము. ఆది యందు అంటే దేవుడు భూమి ఆకాశం సృజించాడంటే భూమి ఆకాశం ప్రారంభం ముందు ఆయన ఉన్నాడు. అసలు ఈ యొక్క సృష్టి మనము ఆదాము హవ్వతో ఆ విషయాలు వెళ్ళక ముందు ఈ సృష్టి అంతా నీళ్లతో ఉందని ఎంతమందికి తెలుసు? నీళ్లు. ఇట్స్ జలము అంటారు దాన్ని. బైబుల్ భాషలో జలము, వాటర్, జలము. జలము అంటే ఈ యొక్క మీ యొక్క మీరు అర్థం చేసుకునే కోసం ఒక బౌల్లో కంప్లీట్గా క్లోజ్డ్ బౌల్, దాంట్లో కంప్లీట్గా నీళ్లు నింపితే అది ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది, వెళ్తూ ఉండదు కదా క్లోజ్ చేస్తుంటే. సేమ్ అలానే ఈ యొక్క సృష్టి అనేది జలముతో నింపబడింది. అందుకనే ఆది కాండం చూడండి, మొదటి వచనంలో, ఆది కాండము మొదటి అధ్యాయము, ఆది కాండము మొదటి అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండదు. నిరాకారము. మనం ఇప్పుడు చూస్తున్న మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క భూమి, ప్రకృతి, ఈ యొక్క విశ్వం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి మీద సమస్తము అప్పుడు అలా లేదు. ప్రారంభంలో ఇలా లేదు. జస్ట్ ఎంప్టీ. దాన్ని శూన్యము అంటారు. నథింగ్. అందుకనే దిస్ యూనివర్స్ క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్. ఏమి లేదు. శూన్యము అంటే ఎంప్టీ. ఇట్స్ కాల్డ్ ఎంప్టీ వెసల్. మనకు అర్థం కావడానికి ఇట్స్ ఎ కంప్లీట్లీ ఎంప్టీ వెసల్. ఆ ఎంప్టీ వెసల్ అంటే ఎంప్టీ నుండి దర్ ఇస్ నథింగ్. ఈస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఈస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫర్ బై హిస్ వర్డ్. సైంటిస్టులు అంటారు పెద్ద ప్రేలుడు జరిగింది. ప్రేలుడు వాళ్ళకి అర్థమైంది అంటే సైంటిస్టులకి అంత పెద్ద బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్. దిస్ యూనివర్స్ క్రియేటెడ్ బై బిగ్ బ్యాంగ్ అంటారు. అది దేవుడి వాక్కు. ఆ వాక్కు ఎవరు తెలుసా? ఆ వాక్కు ఎవరో తెలుసా? ఎవరు? యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు. ఆయన ద్వారా సమస్తమును సృజించను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఏమైనా లేకుండా, ఎవరు లేకుండా. ఆయన 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 సంబోధిస్తున్నారు ఇక్కడ వీరు అపోస్తులు అందరూ. యేసుక్రీస్తును దేవుడు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ఆయన 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 అని అంటున్నారు. ఆయన ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, ఆది కాండము మొదటి అధ్యాయము మళ్ళీ చదువుదాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము. అగాధ జలము. జలము అంటే ఒకటే, ఓన్లీ ఒకటే. జలము అంటే కంప్లీట్ గా వాటర్ తో నిండిపోయింది. అంటే దీనికి ముందు అది ఎలా సృష్టింపబడిందో రాయబడలేదు. అది మనకు అనవసరం. మొదటగా ఇది జలముగా ఉండేది. మన సముద్రంలో వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్తూనే ఉంటుందా? కంప్లీట్ ఘాట్. సముద్రం కంప్లీట్ గా ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా జలము అన్నారు.
ఆదికాండము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చీకటిగా ఉన్న ఆ యొక్క స్థితిని దేవుడు పటాపంచం చేశాడు. చీకటిలో వెలుగును సృష్టించాడు. చీకటి నుండి వెలుగు వచ్చింది. ఏ వెలుగు? మనం చూస్తున్న వెలుగు కాదు, అది విశ్వానికి ఉన్న వెలుగు. విశ్వానికి ఉన్న వెలుగే. విశ్వానికి ఒక వెలుగు ఉంది. దాని తర్వాత మనం చూస్తే భూమి మీద వెలిగించుటకు 2 జ్యోతులను దేవుడు సృష్టించను. పెద్ద వెలుగు, చిన్న వెలుగు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. పెద్ద వెలుగు దేవుడు సూర్యుడు భూమి మీద వెలిగించటం. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్. ఆయన సృష్టించిన సృష్టిలో సమస్తము ఆయన ద్వారా కలిగను. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఆదాము హవ్వ దగ్గరికి వస్తే అంత మంచిగా ఆదాము హవ్వను కూడా పాపరహితంగా ఆయన సృష్టించాడు. అందుకని ప్రసంగి గ్రంథంలో అద్భుతంగా ఒక మాట వాయించాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29లో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. యథార్థవంతులు ఎవరు? ఆదాము హవ్వలే, మొదటి మానవులే. మనకు మొదటి తండ్రి, శారీరకంగా మొదటి తండ్రి, ఆది తల్లి, మొదటి తల్లి. వాళ్ళు ఎవరు? యథార్థవంతులుగా దేవుడు సృష్టించారు. యథార్థవంతులు. ఎప్పుడైతే సాతాను వచ్చి ఆ హవ్వను శోధించిందో అప్పుడు కూడా వాళ్ళు పాపంలో పడలేదు. సాతాను శోధించిన తర్వాత ఆ పండును తీసుకుని తిన్నారో అక్కడ ఆజ్ఞను అతిక్రమించారు. సృష్టిలో ఏ ఒక్క వస్తువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశాలు, పర్వతాలు ఏవి అతిక్రమించిన ఆజ్ఞను మనిషి అతిక్రమించాడు. జస్ట్ పండు తినదు, ఇవన్నింటినీ తినండి. ఈ ఏదేలో ఉన్న చెట్ల ఫలాలు అన్నింటినీ మీరు నిరభ్యంతరంగా, మీకు అభ్యంతరమే ఏమీ లేదు, యువర్ ఫ్రీ, నువ్వు ఏదైనా తినచ్చు. కానీ ఆ ఒక్క పండును మాత్రం మీరు తినకూడదు. అది ఏంటంటే అది పెద్ద విషయం. అది పెద్ద విషయమా చెప్పండి? చిన్న విషయం. ఆ చిన్న విషయంలో వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టే మనం అందరము ఇక్కడ పాపలుగా ప్రపంచ మానవులందరూ పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు చేసిన ఒకే ఒక తప్పు, జస్ట్ వన్ మిస్టేక్ మనం అందరూ ఇన్ని కోట్ల మంది జనాలు పాపంలో ఉన్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అద్భుతంగా రాయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా ఎంతమంది మనుషులు ఉన్నారో ఒకే ఒక మనుషుడు. ఎవరది? ఆదాము. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఫుట్నోట్ ఏముంది? వ్యాపించను, అందరికీ వ్యాపించింది. ఎవరు? జస్ట్ వన్ మిస్టేక్ బై ఈవ్. ఒకే ఒక అవ్వ చేసిన ఒకే ఒక తప్పు వలన ఆదాముకు కూడా వచ్చింది. ఆదాము నుంచి వచ్చే సంతానం అంతా. మీరు ఒక క్వశ్చన్ కావచ్చు, జలప్రలయంలో అందరినీ నాశనం చేశాడు. మొత్తం భూమి మీద జీవరాశులన్నింటినీ ఒక జత మొత్తం, ఒక్కొక్క జతలో అన్ని జీవరాశులు ఒక్కొక్క జత మొత్తం
ఓడలు ఎక్కించేశాడు. తర్వాత 8 మంది ఆ నోవహు అతని కుటుంబము వాళ్ళందరూ 8 మంది మొత్తం డిస్ట్రాయ్ చేశాడు కదా వాటర్ ద్వారా. చేసిన తర్వాత మళ్ళీ పాపం ఎందుకు వచ్చింది అని మనకు డౌట్ అవ్వచ్చు. అది దేవుని సంకల్పం. నోవహు ద్వారా ఇంకా మనుషులు, నోవహు సంతానం ద్వారా ఈ మనుషులు ఇంకా దేవుని భూమిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన మొదటగా పాపం చేసిన తర్వాత దేవుడు ఒక సర్పంతో ఒక మాట, ఏం మాట్లాడతాడో చూడండి. 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో అది వద్దండి. ఇంకా మనము 15వ వచనం చూడండి. 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ఈ యొక్క మాటలు బట్టి సృష్టి అంతా ఉండేది. నీ సంతానమునకును అంటే సాతాను మాట, అపవాది మాటను విన్న మనుషులు, ఆ మనుషులకి, ఆ సంతానం అంటే అపవాది సంబంధమైన మనుషులకు, స్త్రీ సంతానము ఎవరంటే స్త్రీ సంతానములో మరియ గర్భము ద్వారా రాబోయే యేసుక్రీస్తు ద్వారా వైరము. ఇప్పుడు వైరం జరుగుతుందా లేదా? మనం అందరము సంఘర్షణ ఉంటున్నాం ప్రతి నిమిషం. అంటే ఆత్మ సంబంధమైన సంఘర్షణ జరుగుతుంది. మనం పాపం చేయాలని మన ఆలోచన వస్తుంటే దేవుడు వద్దుంటాడు. ఇది తప్పు సంఘర్షణ జరుగుతుంది. అయినా మనం దానికి మన పరిశుద్ధాత్మ మనల్ని వద్దగా కూడా సంతరించి మనము పాపంలో పడిపోతుంటాం. ఎందుకంటే మన డిఎన్ఏలో ఏముంది? సిన్, పాపం ఉంది. ఈ డిఎన్ఏలో ఎప్పుడు ఎంటర్ అయింది పాపం? ప్రారంభము, ఆదాము అవ్వదు. ప్రతి ఒక్క తరంలో ప్రతి ఒక్క మనుషులు అదే సంప్రాప్తమాయను, వ్యాపించను అని ఇక్కడ రాయబడింది. సంప్రాప్తమాయను. ఆ డిఎన్ఏలో పాపాన్ని క్లియర్ చేయడానికి యేసుక్రీస్తు ఆయన దేవుడే ఆయన మాటగా ఈ భూమి మీదకు వచ్చారు. దేవుడే ఆ డిఎన్ఏలో ఉన్న సిన్న పాపంని తొలగించడానికి నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేతును. ఈ యొక్క మాట ఎందుకంటే దేవుడు మాట ఇస్తే అది నెరవేరాల్సిందే ఖచ్చితంగా. అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా, ఎంత కాలమైనా. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఈ సంతానమును ఇసుక లేని వాళ్ళే చేస్తాడు. అప్పుడే చేశాడా? ఒక్క సంతానం ఇచ్చాడు. ఎప్పుడు? చాలా వయసు అయిన తర్వాత శారాపతి. ఇస్సాకు ఇచ్చాడు 60 వయసు తర్వాత ముసలితనంలో. ఇసుక లేని వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అబ్రహాం ఎందుకు అడగలేదు? దేవుని సంకల్పం అది కాదు మీద. అందుకనే యెషయా గారు మంచి మాట రాయించాడు. 55వ అధ్యాయము 8వ వచనంలో, నీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. అయితే మనిషి తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన ప్లాన్ వేరు, ఆయన ప్లాన్ వేరు. అప్పుడే ఇసుకలేని వాళ్ళు, ఇప్పుడు ఇసుకలేని వాళ్ళు ఎలా వచ్చారా? విశ్వాసులందరూ ఎంతమంది, ఇసుక లేని వాళ్ళ కంటే ఎక్కువ విశ్వాసులుగా తండ్రి. ఇంకా దేవుడి గురించి వర్ణించాలంటే ఇంకా చాలా అద్భుతమైన వాళ్ళు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు. ఆయనకు టైర్డ్నెస్ ఉండదు. సొమ్మసిల్లుడు అంటే ఏం తెలిసిన? సొమ్మసిల్లడు, టైర్డ్. హి వోంట్ గెట్ టైర్డ్నెస్. సొమ్మసిల్లడు, అలయడు.
ఎప్పటికీ ఆయన ఫ్రెష్గా ఆయన, ఎందుకంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. శరీరంలో ఉండే వాళ్ళకే టైర్డ్నెస్, వీక్నెస్, రోగాలు ఇవన్నీ ఉంటాయి శరీరంలో ఉండేవాళ్ళు. ఆయన ఆత్మ, ఈజ్ ద సుప్రీం పవర్. ఆయన ఆత్మ, ఆయన సొమ్మసిల్లుడు. ఇంకా అద్భుతమైన మాట అదే 42వ వచనం, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు మనకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా అంటే ఎవరు? యెహోవా? యెహోవా అని తెలుగులో తర్జుమా చేయబడింది. హీబ్రూలో ఏంటి? జెహోవా. జెహోవా అంటే ఏంటి? అన్నిటికీ అర్థం ఉంది. ఎవ్రీథింగ్, దట్స్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీథింగ్. యెహోవా 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. యెహోవా అంటే ఏంటి? నిత్యుడగు, ఆది సంభూతుడు, స్వయంభువుడు, అనంతుడు. నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 14. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. మోషే అడుగుతాడు, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి, వాళ్ళు నీ పేరు అడుగుతాడు, దేవుడి పేరుని ఏమని అడుగుతారు, నేను ఏ పేరుని, నీ పేరు ఏ పేరుని చెప్పాలి అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు చూసారా? ఐ యామ్ హూ ఐ యామ్. నేను ఉన్నవాడను, అనువాడని ఉన్నాను, నా పేరు ఉన్నవాడు, నా పేరు అదే అని దేవుడు అంటారు. సో ఉన్నవాడు నేను అనువాడు యెహోవా. అందుకనే వాళ్ళు హీబ్రూలో వాళ్ళు ఉన్నవాడు నేను ఉన్నవాడు అని ఆ యొక్క పేరును వాళ్ళు యెహోవా అని పెట్టుకున్నారు హీబ్రూలో. దాన్ని తెలుగులో యెహోవా, అక్కడ జెహోవా అంటారు, ఇక్కడ యెహోవా. చూడండి ఎంత అద్భుతం. మనం ఆరాధిస్తున్న, మనము పూజిస్తున్న దేవుడు ఎంత శక్తివంతుడు, సర్వ సృష్టికర్త, ప్రతిదినము ప్రతినిత్యము సమస్తమును మనకు ప్రాణాధారమును అనుగ్రహిస్తున్న దేవుడిని మనం ఆరాధిస్తున్నామంటే ఎంతటి ఆధిక్యతను, ఎంతటి మన యొక్క ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. దేవుడి గురించి తెలుసుకోవాలనేది, దేవుని గురించి తెలుసుకోవడమే జ్ఞానమునకు మూలము. దేవుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానమునకు మూలం. దేవుడి గురించి ఇంకా ఈ లోక జ్ఞానము ఆయన వెరితనంలో చేసినాడు. ఎవ్రీథింగ్ వేస్ట్. మనం ఈ లోక జ్ఞానంలో మనం కొట్టుకుపోతున్నాం. దానికి ఎందుకు ఉపయోగం? క్షయమైన దాని కొరకే మనం ప్రయాసపడుతున్నామే కానీ అక్షయమైన వాటి గురించి మనము ప్రయాసపడలేదు. ప్రయాసపడాలి, మనం ప్రయాసపడాలి. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా. కొంచెం శబ్దంగా చదవండి. యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టి. చూడండి, ప్రతి విషయాన్ని ఆయన సృష్టించి ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. ఇశ్రాయేలులకు, తమ పిల్లలకు, ఇది ఎవరి గురించి, ఎవరి కొరకు ఆయన చెప్తున్నాడు? ప్రతి జనరేషన్కి. ఆ పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా ఆనాడు ఉన్న ఇజ్రాయేలు, తన పిల్లలైన ఇజ్రాయేలులకు, ఇప్పుడున్న క్రైస్తవులకు తనను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ప్రతి తరంలో ఆయన తనను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, తన గురించి చెప్పుకుంటున్నాడు. ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ ద గాడ్, ఎవర్లాస్టింగ్ గాడ్. చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా
యెహోవాయే దేవుడు. ఈ సృష్టినంతా సృష్టించింది ఎంతో మంది కాదండి, ఇది ఓన్లీ వన్. ఇప్పుడు మనం ఏదైనా కట్టడం కట్టాలంటే ఎంతమంది దాంట్లో పని చేస్తారండి. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక ఏదైనా పని చేయాలన్నా ఎంతమంది పని చేస్తారు దాని మీద. కానీ ఇంత మహావిశ్వాన్ని, దీంట్లో ఉన్న సమస్తాన్ని సృష్టించింది ఒకే ఒకటి. ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఈజ్ ఓన్లీ వన్. He only created this universe. He is alone creator. ఎక్కడుందో చూస్తారా? అది కూడా రాయించబడింది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవించుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఇప్పుడు జరిగేది, మనము జీవిస్తున్నది, మనము సజీవులుగా ఉన్నది, ఈ సృష్టిలో సమస్తము జరుగుతున్నది, జరిగించుచున్నది ఆయనే. ఆయన చెడ్డవారి మీద మంచి వారి మీద తన వర్షమును కురిపించుచున్నాడు. అందరికీ ఆయన మనుషులే. ఆయన తెలుసుకోవాలనే అనేక మందికి అవకాశాలను అనుగ్రహిస్తున్నాడు, అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు. కానీ మనుషులు ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి తెలియని లోకానికి వెళ్ళిపోతున్నారు. దేవుని ఎప్పుడు తెలుసుకుంటారో దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని గురించి తెలియని వాళ్ళు తెలియని లోకానికి వెళ్తారు. అదే నరకం. దేవుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానమునకు మూలము. చూడండి, ఇంకా చదవండి. దాంట్లోనే 44:24 గర్భము నుండి నిన్ను నిర్మించిన ఎవరిని నిర్మించింది? మన అందరినీ గర్భం నుండి, భూగర్భం నుండి. ఎక్సెప్ట్ ఆదాము హవ్వలను తప్ప. ఆదాము హవ్వలను తల్లి గర్భం నుండి ఆయన నిర్మించలేదు, ఆయన చేసుకున్నాడు భూగర్భంలో నుండి మొట్టమొదటిగా ఆదాము హవ్వలను చేశాడు, నిర్మించాడు. తరువాత ఆ చేసేది కూడా మనకు తెలియదు. మనం పుట్టింది కూడా, మనము ఎలా పుడుతున్నామో, మనకు కాళ్ళు, చేతులు, కళ్ళు, మన అంతరింద్రియాలు, నరాలు, రక్తము, బ్లడ్, ఇవన్నీ ఎలా, ఎముకలు ఎలా సృష్టింపబడుతుందో మనకు తెలియదు తల్లి గర్భంలో. అదే దేవుడు చేస్తున్నారు. ఇవన్నీ సీక్రెట్గా ఉంది. ఇప్పటికీ ఆదాము హవ్వలను చేసినప్పుడు ఎవరు లేరు, దేవుడు ఒక్కడే. వాళ్ళు కూడా తమను నిర్మించినప్పుడు వాళ్ళు చూసుకోలేరు, తెలుసునా? ఇవన్నీ సీక్రెట్, సస్పెన్స్గానే ఉంది. ఇప్పటికీ ఆ సీక్రెట్ ఇప్పటికీ ఉన్నది. ప్రతి మనిషి తల్లి గర్భంలో నిర్మింపబడుతున్నారు. అది ఎలా డాక్టర్లు కూడా చెప్పలేదు. ఇది ఆశ్చర్యం కదా? ఇది అద్భుతం కదా? ఒక పిల్లాడు పుట్టిన తర్వాత పిల్లాడు ఎవరికి నడక ఎవరు నేర్పిస్తారు? మాటలు ఎవరు నేర్పిస్తున్నారు? ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు నేర్పిస్తున్నారు? మనం నేర్పిస్తున్నామా? మాటలు ఏదైనా నేర్పిస్తున్నామా? నేర్పించలేదు. నడవాలని, పిల్లడికి నడవాలని, ఒక వయసు వచ్చిన తర్వాత నడవాలని నేర్పిస్తున్నామా? నేర్పించడం లేదు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? దేవుని క్రియలు. సమస్తమును జరిగించుచున్న యెహోవాయే. చెప్పండి, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేనొక్కడని వినపడలేదు. నేనే భూమిని పరచిన వాడను, నేనే ప్రవక్తల ప్రవచనములను వ్యర్థము చేయవాడు. నేనొక్కడనే. ఇవన్నీ చేసింది దేవుడే. అంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్న మనము ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ లేదా? తెలుసుకోవాలి కదా. ఆయన గురించి తెలుసుకోకపోతే ఆయన దగ్గరికి ఎలా వెళ్తాము? వెళ్ళలేము. ఆయన దగ్గరికి వెళ్ళలేము వీళ్ళ. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవడం మన బాధ్యత. అది జ్ఞానానికి సంబంధించినది. ఈ యొక్క సంఘము అనేది దేవుని గురించి నేర్పించి ఒక
సంఘం. మీరు జస్ట్ ఊరికే వచ్చి వెళ్ళిపోయే స్థలం కాదు. దైవజనులు వాక్యం చెబుతున్నారంటే దాంట్లో దేవుని యొక్క సంగతులనే వివరిస్తారు. దేవుని సంగతులను నేర్చుకోవాలి. సృష్టికర్తల గురించి నేర్చుకోవాలి. ఆదికాండం ఎంతమందికి తెలుసు? ఆదికాండం గురించి ఎంతమందికి తెలుసు? దాంట్లో ఎంత జ్ఞానం ఉందో అది ఎవరికి ఎంతమందికి మీరు ఆలోచించాలి? ఎంతమందికి చదివారు? ఈ సృష్టి అంతా నీళ్ళతో చేయబడిందండి. ఆరిన నేల, జలముల నుండి ఆరిన నేల కనబడము కాకన్నప్పుడు ఆరిన నేల వచ్చింది. మనం ఇప్పుడు ఉంటున్న నేల, ఈ ఆరిన నేలలో ఈ భూమిలో ఎన్ని ఉన్నాయి చూడండి. ఎన్ని వస్తువులు తయారు చేసుకోవడానికి, ఎన్ని ఖనిజ వనాలు, రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి. దేవుడిచ్చిన జ్ఞానంతో అన్నిటినీ దానిలో నుంచి తీసి అనుభవిస్తూ ప్రతి తరంలో అన్ని చేసుకుంటూ దేవుని మర్చిపోయాడు. ఆఖరిగా ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఒక నిమిషం అండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతులు. ఇవన్నీ మనం ఉండేదంతా ఈ నేల దేంతో చేయబడింది? వాటర్, కంప్లీట్లీ వాటర్. మనం తవ్వితే నీళ్ళు వస్తున్నాయా? ఈ నేలలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తవ్వినా నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి. నీళ్ళతో తయారు చేసింది వద్ద దేవుడు నేలను. వట్టి వాటర్, ఈ మేడ్ విత్ వాటర్ దిస్ ఎర్త్. జస్ట్ 25%. ఈ ఎర్త్ అనేది 25, మనము నివసిస్తున్న నేల జస్ట్ 25%. మిగతా 75% వాటరే ఉంది. 75% వాటర్. కానీ ఇది గుండ్రంగా ఉంది, తిరుగుతుంది. ఇవన్నీ అద్భుతాలు కదా. మనకు తిరుగుతున్నప్పుడు ఏదైనా మనం పడిపోతున్నామా? 1,00,000 ఎన్నో కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది తెలుసునా? యాజ్ పర్ సైంటిస్ట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎన్నో లక్షల కిలోమీటర్లు, 1,13,000 కిలోమీటర్ల 1 అవర్కి ఒక గంటకి 1,13,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న భూమి మనకి ఏదైనా మనకు అనిపిస్తుందా? ఎంత ఫాస్ట్ అండి తిరిగేది. ఇది అద్భుతం కాదా? ఇది ఎవరు ఆలోచిస్తున్నారు? కానీ మనం మాత్రం అన్ని మన పనులు మనం చేసుకుంటున్నాం. చేసుకోవాలి, కరెక్టే. కానీ దేవుని గురించి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. అద్భుతాలు చేస్తున్నా ఏమి మన శరీరంలో జరుగుతున్న రోగాలు పోవడం అద్భుతాలు కాదు, అది అద్భుతమే. కానీ జరుగుతున్నదే అద్భుతాలు. మనం జీవిస్తున్నామే, ఇక సజీవ లెక్కలో ఉంటున్నామే, అది అద్భుతం. పంటలు పండుతున్నాయే, అది అద్భుతం. వర్షాలు వస్తున్నాయే, అది అద్భుతం. ఎండలు కాస్తున్నాయే, అది అద్భుతం. ఇవన్నీ అద్భుతాలు. అద్భుతాల మధ్య మనం జీవిస్తున్నాం. దేవుని అద్భుతాల మధ్య మనం జీవిస్తున్నాం. దేవుని అద్భుతాలను మనము అనుభవిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలను మనము, దేవుని ఆశ్చర్య కార్యాల మధ్యలో మనము జీవిస్తున్నాం. ఈ సత్యాలను మనం తెలుసుకోవాలి. భూమి అంతా, ఈ నేలంతా వాటర్, మేడ్ విత్ వాటర్. పవర్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది తెలిసిన? వాటర్. థర్మల్ పవర్ అంటారు. థర్మల్ అంటే ఏంటి? వాటర్. థర్మల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఎక్కడి నుంచి? ఎవరు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది?
ఎవరి జ్ఞానాన్ని ఇచ్చింది? దేవుడే, సృష్టికర్త. ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, యెహోవా సృష్టికర్త. కాబట్టి మనము ఆరాధిస్తున్న దేవుడు ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. టైం సరిపోదు కాబట్టి జస్ట్గా ఒక ఇంట్రడక్షన్ మనం చూసాం. మిగతా విషయాలన్నింటినీ దేవుని గురించి తెలుసుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదివి అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకోవాలని నేను దేవుడు ఆశిస్తున్నాను. అందరం దేవుని గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. కృపా కలిగిన మా ప్రియతలో ఇంతవరకు తండ్రి మీ గురించిన జ్ఞాన సంగతులను కొన్ని మేము ధ్యానించున్నాము తండ్రి. మేము సజీవ లెక్కలో ఉంటున్నామంటే అది కేవలం మీ కృప, మీ దయ తండ్రి. ఉనికిలో లేని వాటిని అన్నిటినీ తండ్రి ఉనికిలో తీసుకొచ్చి తండ్రి సమస్తము మాకు అనుగ్రహిస్తూ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్న మా ప్రియతలో మీ ఆశ్చర్యకార్యములను, మీ అద్భుత కార్యములను బట్టి ఏ విషయం మనం కూర్చుకోవడం సర్వశక్తుగా మిమ్మల్ని ఘనపరచుటకు, ఎల్లప్పుడూ మిమ్మల్ని మహిమపరచుటకు మాకు శక్తిని, జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం కదా. సర్వశక్తుగా ఇలాంటి జ్ఞాన సంగతులను అంటే ఎన్నో అంటే మీ గురించిన జ్ఞాన సంగతులను మేము నేర్చుకుంటకు మాకు జ్ఞానమును అనుగ్రహించండి కదా. మా హృదయాలను మీ జ్ఞాన సంగతులతో నింపమని వేడుకుంటూ మా ప్రభువును, మా రక్షకులను, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అది వినయముతో ప్రతివాడు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.